హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి క్రైమ్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సింప్లీ సౌత్ యాప్లో స్ట్రీమింగ్ అవుతున్న థగ్ సిఆర్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే కేరళలోని ఒక బీచ్ ఒడ్డున కొంతమంది వ్యక్తులు గొడవ పడుతూ ఉంటారు. అలా వారి మధ్య గొడవ కాస్త పెద్దది అవ్వడంతో పోలీసులకి ఇన్ఫర్మేషన్ రాగా పోలీసులు అక్కడికి చేరుకుంటారు. అలా పోలీసులు వారి గొడవని ఆపుతారు. అయితే ఇక్కడి ట్విస్ట్ ఏంటంటే ఆ గొడవ పడుతున్న వారికి కొంచెం దూరంలోనే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన పాల్ డెడ్ బాడీ పడి ఉంటుంది. పాల్ని ఎవరు చంపేశారో అర్థం కాదు. ఇంకా పాల్ డెడ్ బాడీని చూసిన పోలీసులకి అక్కడ గొడవ పడుతున్న వారి కారణంగానే పాల్ చనిపోయాడేమో అనుకుంటారు. అసలు పాల్ని ఎవరు చంపారు అనేది స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. ఇంకా తర్వాత ఈ విషయం మీడియాకి తెలిసి అన్ని టీవీ ఛానల్స్లో సిటీలో పాల్ హత్యతో కలిపి ఇది 3వ హత్య అని, పాల్ హత్య కంటే ముందే 2 హత్యలు జరిగాయి, ఇప్పటిదాకా జరిగిన 2 హత్యల్లో కూడా కత్తితో అటాక్ చేసి చంపగా ఇప్పుడు డిఐజీ అలెక్స్ బ్రదర్ అయిన పాల్ని కూడా కత్తితో అటాక్ చేసి చంపేశారు అని, ఈ హత్యల ప్యాటర్న్ చూస్తుంటే ఇది పక్కాగా సీరియల్ కిల్లర్ పని అనిపిస్తుంది. అసలు కిల్లర్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడో, ఇవి రివెంజ్ హత్యలా అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది అని చూపిస్తూ ఉంటారు. నిజానికి మొదటి హత్య బిపిన్ అనే వ్యక్తిపై కత్తితో అటాక్ చేసి చంపగా ఆ కేసు టేకప్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ గోపాల్ రాగా, అలా కొన్ని రోజులకే పోలీస్ ఆఫీసర్ గోపాల్ని కూడా కత్తితో అటాక్ చేసి చంపి ఉంటారు. ఇంకా ఇప్పుడు డిఐజీ బ్రదర్ అయిన పాల్ని కూడా కత్తితో సేమ్ అటాక్ చేసి చంపడంతో ఈ హత్యల గురించి సిటీ మొత్తం వైరల్ అయ్యి ఇది పక్కగా ఒక సీరియల్ కిల్లర్ పని అని, తను నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేసి చంపుతాడో అని సిటీలోని ప్రజలందరూ ఫుల్గా భయపడిపోతూ ఉంటారు. సీన్ కట్ చేస్తే పాల్ హత్య గురించి తన బ్రదర్ అయిన రిటైర్డ్ డిఐజీ అలెక్స్కి తెలిసి చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే తన దగ్గరికి ఎస్పీ రాగా అలెక్స్ తనతో పాల్ని ఎవరు చంపారో తెలిసిందా అని అడగ్గా దానికి ఎస్పీ, సార్ మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలోనే పాల్ని చంపిన వాడిని కనిపెట్టి పట్టుకుంటాం. ఎందుకు అంటే మేము ఈ కేసుని సంతోష్ అనే పోలీస్ ఆఫీసర్కి అప్పగించాము. సంతోష్ చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, తను తప్పకుండా ఈ కేసుని సాల్వ్ చేసి కిల్లర్ని పట్టుకుంటాడు అనే నమ్మకం మాకు ఉంది. మరి కొన్ని రోజుల్లో పాల్ని చంపిన వాడిని పట్టుకుని మీ ముందుకు తీసుకొస్తాము అని చెప్తాడు. ఇక్కడే మనకి పోలీస్ ఆఫీసర్ సంతోష్ అంటూ తన భార్య ప్రియా అని చూపిస్తారు. ఒకరోజు సంతోష్ అంటూ తన భార్య టెంపుల్కి వెళ్ళగా అప్పుడే ప్రియా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన లక్ష్మి తనని గుర్తుపట్టి ప్రియా దగ్గరికి వచ్చి తనతో మాట్లాడి ప్రియా అండ్ సంతోష్లకి తన భర్తని పరిచయం చేస్తుంది. అప్పుడే లక్ష్మికి సంతోష్ ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలిసి సంతోష్తో, సార్ మీరే నా కేసుని సాల్వ్ చేసి దొంగని కనిపెట్టాలి అనగా దానికి సంతోష్ అసలు ఏం జరిగిందో చెప్పండి అంటాడు. దానికి లక్ష్మి, సార్ ఇంట్లో బీరువాలో ఉంచిన 8 తులాల బంగారు నెక్లెస్ పోయింది. అది దొంగతనం జరిగిన టైంకి నేను టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేలోగా బీరువాలో నెక్లెస్ లేదు. దాని గురించి నా భర్తని అడిగితే తను అదే టైంకే ఓటు వేయడానికి వెళ్ళాను అని చెప్తున్నాడు. మీరే ఈ కేసును సాల్వ్ చేసి నా బంగారు నెక్లెస్ నాకు దొరికేలా చేయండి అని రిక్వెస్ట్ చేయగా అది విన్న సంతోష్ లక్ష్మి అండ్ తన భర్తని కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటాడు. అప్పుడే సంతోష్ తను ఒక అర్జెంట్ కాల్ మాట్లాడాలని చెప్పి లక్ష్మి భర్త ఫోన్ తీసుకొని కాల్ మాట్లాడి మళ్ళీ లక్ష్మి భర్త దగ్గరికి వచ్చి తనని పక్కకి తీసుకెళ్ళి, ఆ గోల్డ్ నెక్లెస్ నువ్వే దొంగతనం చేశావని నాకు తెలిసిపోయింది, నా మాట విను, ఇప్పుడు బంగారు ధర తక్కువగా ఉంది, అందుకే మర్యాదగా ఆ గోల్డ్ నెక్లెస్ తీసుకెళ్లి బీరువాలో పెట్టే, ఈ దొంగతనం చేసింది నువ్వే అని నీ భార్యకి తెలిస్తే నీ భార్య నేను ఉతికారేస్తుంది, జాగ్రత్త అని చెప్పగా అది విన్న లక్ష్మీ భర్త 2 నిమిషాల్లో నిజం కనిపెట్టాడని షాక్ అవుతాడు. ఇంకా అదంతా చూసిన ప్రియా సంతోష్ని 2 నిమిషాల్లో తన భర్తనే దొంగ అని ఎలా కనిపెట్టారని అడగ్గా దానికి సంతోష్ తను దొంగతనం జరిగిన టైంలో ఓటు వేయడానికి వెళ్ళాను అని చెప్పాడు. కానీ తన వేలికి ఇంకు లేదు. తర్వాత తన ఫోన్ తీసుకుని ఆ రోజు కాల్ లిస్ట్ చెక్ చేయగా తను గోల్డ్ షాప్ వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిసింది. దాంతో ఆ గోల్డ్ షాప్ వ్యక్తితో మాట్లాడగా తనే ఆ గోల్డ్ నెక్లెస్ ఆ షాప్ వ్యక్తికి అమ్మాడు అని తెలిసింది. తన భర్తే దొంగ అని క్లారిటీ వచ్చిందని చెప్తాడు. అదే టైంకే సంతోష్కి తన పై ఆఫీసర్స్ నుండి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేయగా పాల్ కేసు గురించి తనకి చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడంతో సంతోష్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో అలా సంతోష్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాల్ కేసు గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అప్పటిదాకా ఆ కేసులో దొరికిన ఎవిడెన్స్లన్నీ క్లియర్గా పరిశీలిస్తాడు. అప్పుడే సంతోష్కి పాల్ డెడ్ బాడీ దొరికిన ప్లేస్లో కొంతమంది గొడవ పడుతున్నారని తెలిసి వారందరినీ పోలీస్ స్టేషన్కి పిలిపించి అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఒక్కొక్కరిని ఇంటరాగేషన్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. సంతోష్ వారిని మీరు అక్కడ ఆ టైంలో ఏం చేస్తున్నారని అడగ్గా దానికి ఒక్కొక్కరు ఒక సమాధానం చెప్తారు. ఒకడు అక్కడ గొడవ జరుగుతుంటే చూడ్డానికి వెళ్ళాను అనగా ఇంకొకడు నేను బీచ్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను
చంపాను అని, మరొకడు అక్కడ పాల్ డెడ్ బాడీ చూసి పోలీసులకి ఫోన్ చేసింది నేనే అని చెప్తారు. అలా అందరూ ఆ హత్యకి తమకి సంబంధం లేదు అనే చెప్తారు. దాంతో సంతోష్ అప్పటికి వారితో నేను ఎప్పుడు పిలిచినా మీరు మళ్ళీ రావాలని చెప్పి అందరినీ అక్కడ నుండి పంపించేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే కిల్లరే చంపాడు అనుకుంటున్న పోలీస్ ఆఫీసర్ గోపాల్ ఫ్యామిలీ అయిన గోపాల్ భార్య అండ్ కూతురు ఇంకా గోపాల్ భార్య తమ్ముడు మీడియా ముందుకు వచ్చి గోపాల్ది హత్య కాదు, తనకి తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని, నిజానికి గోపాల్ తను ఈ లోకంలో జీవించలేకపోతున్నాను అని, తనని దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పేవాడు. తనకి మేము అదంతా మీ ఊహ అని చాలాసార్లు చెప్పేవాళ్ళం, కానీ తనకి ఒక స్వామీజీ నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్తేనే నీకు దేవుడి దర్శనం కలుగుతుంది, అందుకే తనని నిత్య సమాధి చేసుకోమని చెప్పాడంట అని గోపాల్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, తనది హత్య కాదు ఆత్మహత్య అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఆ వీడియో చూసిన సంతోష్కి గోపాల్ ఫ్యామిలీ మీద వారి మాటల మీద డౌట్ వచ్చి వారితో ఒకసారి మాట్లాడాలని వారిని పోలీస్ స్టేషన్కి పిలిపించి జనవరి 16వ తేదీ రాత్రి గోపాల్ సార్ డ్యూటీ నుండి ఇంటికి వచ్చాక ఆ రోజు అసలు ఏం జరిగింది చెప్పండి అని అడగ్గా దానికి వారు యాజ్ యూజువల్గా గోపాల్కి దేవుడు కనిపించేవాడు, దేవుడు తనని పిలుస్తున్నాడు అని, తను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని అదే స్టోరీ చెప్తారు. అది విన్న సంతోష్ గోపాల్ భార్య అండ్ బావమరిది అబద్ధం చెప్తున్నారని అర్థమయ్యే పోలీస్ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి నిజం చెప్పమనగా అప్పుడు గోపాల్ ఫ్యామిలీ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడే స్టోరీ కొన్ని రోజుల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. పోలీస్ ఆఫీసర్ గోపాల్ బిపిన్ కేసు ఇన్వెస్టిగేషన్లో బిజీగా ఉండగా ఒకరోజు గోపాల్ భార్య మాత్రం తన తమ్ముడు శేఖర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు అని, అందుకే ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన డబ్బు ఇవ్వమని గోపాల్ని టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే గోపాల్ బావమరిది శేఖర్ ఏ పని చేయకుండా ఖాళీగా తన అక్క ఇంట్లో ఉంటూ తింటూ ఉంటాడు. ఇప్పటికే గోపాల్ శేఖర్కి చాలా డబ్బు హెల్ప్ చేసి ఉంటాడు, కానీ శేఖర్ డబ్బు తీసుకొని జల్సాలు చేస్తూ ఉంటాడు. అందుకే ఇప్పుడు గోపాల్కి శేఖర్ మీద నమ్మకం లేక డబ్బు ఇవ్వను అంటాడు. దాంతో గోపాల్ భార్య అండ్ శేఖర్కి తన మీద చాలా కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేక సైలెంట్ అయిపోతారు. ఇంకా అలా గోపాల్ వారితో మాట్లాడి ఇంట్లోకి వెళ్తూ తన కూతురి రూమ్ డోర్ తెరిచి ఉండడంతో లోపలికి చూడగా తన కూతురు డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన గోపాల్ షాక్ అయ్యి తన దగ్గరికి వెళ్ళి తను చేస్తుంది తప్పు అని తన దగ్గర నుండి డ్రగ్స్ లాక్కొని తనని కొట్టగా అప్పటికే డ్రగ్స్ మత్తులో ఉన్న తన కూతురు కోపంలో తన ఫాదర్ని చూడకుండా తననే కొడతావా అని అక్కడే ఉన్న కత్తి తీసుకొని తన ఫాదర్ని కడుపులో పొడుస్తుంది. అలా చావు బతుకుల్లో ఉన్న గోపాల్ ఇంటి బయటికి వచ్చి అక్కడే ఉన్న శేఖర్తో జరిగింది చెప్పి తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడమంటాడు. దాంతో శేఖర్ తనని హాస్పిటల్కి తీసుకెళ్లబోగా అప్పుడే గోపాల్ భార్య అక్కడికి వచ్చి రే తమ్ముడు మనకి డబ్బు అడిగితే ఇవ్వలేదు కదా, అలాంటప్పుడు తనని మనం ఎందుకు కాపాడాలి, ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం మనది కావాలి అంటే ఈయన చనిపోవాలి, దానికంటే ముందు ఆస్తి పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకోవాలి అని అలా గోపాల్తో పేపర్స్ మీద వేలి ముద్రలు వేయించుకుంటారు. అలా ఆస్తి మొత్తం తమ పేరు మీదకి మార్చుకోగా అప్పుడే గోపాల్ కూడా చనిపోయి ఉంటాడు. ఇంకా అలా సంతోష్ గోపాల్ ఫ్యామిలీ నుండి అసలు నిజం రాబట్టి కేసు కూడా క్లోజ్ చేస్తాడు. అలాగే గోపాల్ని చంపింది సీరియల్ కిల్లర్ కాదు అని కన్ఫర్మ్ కూడా చేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క డిఐజీ అలెక్స్ సంతోష్కి ఫోన్ చేసి ఇన్ని రోజులైనా నా తమ్ముడు పాల్ని ఎవరు చంపారో కనిపెట్టలేకపోయారు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, మరో 2 రోజుల్లో నా తమ్ముడు పాల్ని చంపింది ఎవరో కనిపెట్టాలి, లేదంటే నా పవర్ ఏంటో చూపిస్తానని సీరియస్ అవుతాడు. దానికి సంతోష్ ఈ కేసులో మాకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్, అదేంటంటే పాల్ హత్య జరిగిన ప్లేస్లో 7 మంది ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, అందులో ఒకటి పాల్ది కాగా మిగతా 6 మంది అదే ప్లేస్లో గొడవ పడిన వారు, ఆ 6 మందిలో పక్కగా ఎవరో ఒకరే పాల్ని హత్య చేసి ఉండాలి, అది కూడా త్వరలోనే కనిపెడతామని చెప్తాడు. అది విన్న అలెక్స్ ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా అదే రోజు సంతోష్ పాల్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అసలు పాల్ ఎలాంటివాడో తన క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలి అని పాల్ గురించి తెలిసిన అందరినీ పోలీస్ స్టేషన్కి పిలిచి వారిని పాల్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటాడు. అయితే పాల్ గురించి అందరూ కూడా పాజిటివ్గానే చెప్తారు, పాల్ మంచివాడు అని అందరికీ హెల్ప్ చేసేవాడని చెప్తారు. అది విన్న సంతోష్కి కూడా పాల్ మంచివాడే అనిపిస్తుంది. అప్పుడే పోలీస్ ఆఫీసర్ గీత సంతోష్తో సార్ 3-4 సంవత్సరాల క్రితం శాలిని అనే అమ్మాయి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చింది. కంప్లైంట్ ఏంటంటే తను పాల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పాల్ శాలినితో క్లోజ్గా ఉన్నప్పుడు తనకి తెలియకుండానే అదంతా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసి తర్వాత అవే శాలినికి చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని పాల్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. అయితే పాల్ డిఐజీ అలెక్స్ బ్రదర్ కాబట్టి అప్పుడు స్టేషన్ ఇన్ఛార్జ్గా ఉన్న విక్టర్ సార్ కూడా ఆ కేసుని సీరియస్గా తీసుకోలేదు అని జరిగింది చెప్తుంది. అదంతా విన్న సంతోష్ శాలినిని పోలీస్ స్టేషన్కి పిలిపించి పాల్కి నీకు మధ్య ఏం జరిగిందని అడగ్గా దానికి శాలిని సార్ మాకు బ్రేకప్ అయ్యాక పాల్ మా ప్రైవేట్ వీడియోస్ లీక్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసేవాడు, అందుకే నేను పాల్కి వ్యతిరేకంగా నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ అప్లోడ్ చేశాను. అయితే అప్పుడే నాకు ఒక షాకింగ్ విషయం కూడా తెలిసింది, పాల్ పోస్ట్ కింద చాలామంది అమ్మాయిలు కామెంట్స్ రూపంలో పర్సనల్గా కూడా మెసేజ్ చేసి పాల్ వారితో పాటు కూడా రిలేషన్షిప్లో ఉండి ఇలాగే ప్రైవేట్ వీడియోస్ రికార్డ్ చేసి వాటిని చూపించి
చూపించి బ్లాక్మెయిల్ చేశాడని చెప్పారు అనగా అది విన్న సంతోష్ మైండ్ బ్లాక్ అవుతుంది. తన రిలేటివ్స్ అందరూ కూడా పాల్ మంచివాడు అని చెప్పారు. కానీ ఇప్పుడు పాల్ నిజ స్వరూపం అర్థమైంది అనుకోగా పాల్ ప్రజెంట్ ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నాడేమో అని తన సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేయగా పాల్కి పెళ్ళయ్యి భార్య ఉన్నా సరే తను చనిపోవడానికి ముందు కూడా ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్షిప్లో ఉన్నాడని, అందులో ఒక అమ్మాయి పాల్ కజిన్ అయిన హెలెన్ అనే అమ్మాయి కాగా మరొక అమ్మాయి పేరు కీర్తి. తన డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో సంతోష్ పాల్ కజిన్ అయిన హెలెన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి, చూడు హెలెన్, నువ్వు నిజం మాత్రమే చెప్పాలి. మాకు నువ్వు పాల్ రిలేషన్షిప్లో ఉన్నారు అన్న నిజం తెలుసు. ఇంకా పాల్ చనిపోయిన రోజు నీ ఫోన్ లొకేషన్ చెక్ చేయగా పాల్ శవం పడి ఉన్న అదే బీచ్కి దగ్గరలో ఉన్నట్లు చూపించింది. మర్యాదగా నిజం చెప్పు, నువ్వు ఆ బీచ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? పాల్ని చంపింది నువ్వే కదా అని అడగ్గా దానికి హెలెన్, సార్ నేను ఇంకా పాల్ రిలేషన్షిప్లో ఉన్నమాట నిజమే. అలాగే అదే టైంకే నేను ఆ బీచ్ దగ్గరికి కూడా వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళేలోపే అక్కడ ఒక ప్లేస్లో పాల్ శవం నేల మీద పడి ఉంది. ఇంకా పాల్ శవానికి దగ్గరలోనే ఇద్దరు వ్యక్తులు రక్తమైన కత్తిని లాక్కోవడానికి ట్రై చేస్తూ గొడవ పడుతూ ఉన్నారు. అది చూసి నేను ఫుల్గా భయపడిపోయాను. ఇంకా అప్పుడే అదంతా చూసి మరికొంతమంది అక్కడికి చేరుకుని వారి గొడవని ఆపుతూ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఇంకా అక్కడే ఉంటే నేను కూడా ప్రాబ్లంలో ఇరుక్కుంటాను అనే భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని, పాల్ని నేను చంపలేదు, అంతకుమించి నాకు ఏమీ తెలియదు అని చెప్తుంది. అదంతా విన్న సంతోష్ బాగా ఆలోచించి హెలెన్తో, ఆ రోజు పాల్ శవం దగ్గర రక్తపు కత్తితో గొడవ పడుతున్న వారిని మళ్ళీ నువ్వు చూస్తే గుర్తుపడతావా అని అడగ్గా దానికి హెలెన్ గుర్తుపడతాను అని చెప్పడంతో సంతోష్ ఆ రోజు ఆ ప్లేస్లో ఉన్న ఆ 6 మందిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలిపించి హెలెన్ని వారిలో గుర్తుపట్టమని చెప్పగా హెలెన్ వారిని చూసి అందులో అర్జున్ అండ్ మార్టిన్ అనే వ్యక్తులను చూపించి, సార్ ఈ ఇద్దరే ఆ రోజు చేతిలో కత్తితో గొడవ పడుతున్నారు అని చెప్తుంది. సంతోష్ వారిని చూసి పాల్ హత్య కేసులో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితోని పక్కగా హత్య చేసి ఉంటారు అని వారిని కొన్ని క్వశ్చన్స్ అడిగి నిజం రాబట్టాలి అనుకోగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే సంతోష్కి మరొక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే పాల్ రిలేషన్షిప్లో ఉన్న కీర్తి అనే అమ్మాయి డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. నిజానికి ఈ కీర్తి ఎవరో కాదు, ఇప్పుడు ఈ హత్య కేసులో తేలిన అర్జున్ భార్యనే అని. ఈ నిజం తెలిసిన సంతోష్ పాల్ అండ్ తన భార్య అఫేర్ గురించి తెలిసి అర్జునే పాల్ని హత్య చేసి చంపి ఉంటాడు అని డౌట్ వస్తుంది. అలా సంతోష్ ఈ కేసులో అసలు నిజాలు తెలుసుకోవాలి అని అర్జున్ని పోలీస్ స్టైల్లో అసలు ఏం జరిగిందో చెప్పమని అడగ్గా భయపడిపోయిన అర్జున్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఒకరోజు ఆఫీస్ నుండి అర్జున్ ఇంటికి రాగా అప్పటికే బెడ్రూమ్లో తన కొడుకు జ్వరంతో వణికిపోతూ ఏడుస్తూ ఉంటాడు. అర్జున్ వెళ్ళి చెక్ చేయగా తన కొడుకు శరీరం వేడిగా ఉంటుంది. దాంతో అర్జున్కి కోపం వచ్చి గట్టిగా తన భార్య కీర్తిని పిలవగా కీర్తి చాలా కూల్గా అక్కడికి వస్తుంది. అర్జున్ కోపంలో కీర్తితో, అసలు నీకు మన కొడుకు మీద కొంచెమైనా ప్రేమ ఉందా? తను జ్వరంతో గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటే తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఏం చేస్తున్నావు అని గట్టిగా అడగ్గా దానికి కీర్తి నవ్వుతో, మన బిడ్డ అంటున్నావా? తను నాకు మాత్రమే కొడుకు, కానీ నీకు కాదు. నీకు నిజం తెలుసా? తను నాకి పాల్కి పుట్టిన బిడ్డ. నిజానికి నువ్వు ఎప్పటికీ తండ్రివి కాలేవు అని డాక్టర్ నాకు ఎప్పుడో చెప్పాడు. కావాలంటే వెళ్ళి డాక్టర్తో చెక్ చేయించుకో, అసలు నిజం నీకే తెలుస్తుంది. నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి నీ విషయం ఎవరికి చెప్పకుండా నీ పరువు కాపాడుతున్నా. కానీ ఇప్పుడేమో నువ్వు నా మీదనే డామినేషన్ చేస్తున్నావు. ఒక్కసారి ఆలోచించు, నువ్వు జన్మలో తండ్రివి కాలేవు అని అందరికీ చెప్తే నువ్వు ఏ మొహంతో బయట తిరగగలవో? నన్ను ఇలాగే డామినేట్ చేస్తే నీ నిజం బయట చెప్తా అంటుంది. అది విన్న అర్జున్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఇన్ని రోజులు తన కొడుకు అనుకున్నా, కానీ తను పాలండు తన భార్యకి పుట్టాడు అని, తన భార్య తనని మోసం చేసింది అని, తను ఎప్పటికీ తండ్రిని కాలేను అన్న నిజం అందరికీ తెలిస్తే తన పరువంతా పోతుంది అనే బాధతో తనకింక చావొక్కటే దారి అని ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని ఫిక్స్ అవుతాడు. అయితే ఈ విషయం కాస్త అర్జున్ ఫాదర్కి తెలిసి తను కూడా చాలా బాధపడతాడు. అర్జున్ అంటే తన ఫాదర్కి చాలా ఇష్టం. అందుకే అర్జున్కి ధైర్యం చెప్పి, అయినా నువ్వెందుకురా చనిపోవాలి? తప్పు చేసింది నువ్వు కాదు, తప్పు చేసింది నీ భార్య. అయినా బెస్ట్ ఫ్రెండ్ భార్యపై కన్నేసిన కామాంధుడు ఆ పాల్, తనది తప్పు, అందుకే శిక్ష కూడా వాడికే పడాలి. ఆ పాల్గాడి వల్లే నీ సంసార జీవితం నాశనమైంది. చిన్నప్పటి నుండి నిన్ను చిన్న కష్టం కూడా కలగకుండా పెంచాను. నువ్వు ఇలా బాధపడడం చూడలేకపోతున్నా. అందుకే నీ బాధకి కారణమైన ఆ పాల్గాడిని నువ్వే చంపేయని చెప్తాడు. అది విన్న అర్జున్ కూడా తన ఫాదర్ చెప్పిందే నిజమని అలా ప్లాన్ ప్రకారం పాల్ని ఫాలో అయ్యి బీచ్కి వెళ్ళి కత్తితో దాడి చేసి చంపేసి ఉంటాడు. అలా అర్జున్ జరిగింది చెప్పగా అది విన్న సంతోష్ ఇంకా పాల్ కేసు క్లోజ్ అయ్యిందని, అర్జునే హంతకుడని ఫిక్స్ అయ్యి కేసు కూడా క్లోజ్ చేయబోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అక్కడే ఉన్న మార్టిన్ సంతోష్తో, సార్ అర్జున్ అబద్ధం చెప్తున్నాడు, పాల్ని చంపింది నేనే. చాలా కాలంగా పాల్ని చంపాలి అని వెయిట్ చేస్తున్నా. ఎందుకు అంటే నాకు పాల్కి ఉన్న పాత కక్షలే కారణం, అందుకే తనని చంపేశా అంటాడు. అది విన్న సంతోష్ షాక్ అయ్యి, అసలు నువ్వు పాల్ని చంపడానికి కారణమేంటో క్లియర్గా చెప్తావా అని అడగ్గా మార్టిన్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ కొన్ని రోజుల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే మార్టిన్కి పెళ్ళయి
పెళ్ళయి భార్య కొడుకు ఉంటారు. మార్టిన్కి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. తను చిన్నపిల్లలకి పాటలు పాడడం నేర్పిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు మార్టిన్ కొడుకు చదివే స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉండడంతో మార్టిన్ అక్కడికి వెళ్ళి స్టేజ్ పై తను కూడా ఒక పాట పాడబోతాడు. అయితే మైక్ కనెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల మార్టిన్ పాడే పాట కామెడీ వాయిస్తో వినిపిస్తుంది. దాంతో స్కూల్లోని స్టూడెంట్స్ అందరూ నవ్వుకుంటారు. అది చూసిన మార్టిన్ కొడుకు చాలా ఫీల్ అవుతాడు. తర్వాత మార్టిన్ కొడుకుని తన ఫ్రెండ్ మీ నాన్న ఎవరు, ఎక్కడ ఉన్నారు అని అడగ్గా అది విన్న మార్టిన్ కొడుకు తన ఫాదర్ని చూపిస్తే ఉదయం జరిగిన దానికి తనని ఆట పట్టించి ఏడిపిస్తారేమో అనుకుని మార్టిన్ కొడుకు కావాలి అనే అక్కడే ఉన్న మరొక వ్యక్తిని తనకి చూపించి తనే నా ఫాదర్ అని చెప్తాడు. అది కాస్త అక్కడే ఉన్న మార్టిన్ చూసి తనకి చాలా కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిన మార్టిన్ కొడుకు తనతో సారీ నాన్న, ఉదయం అలా చెప్పినందుకు నేను కావాలని అలా చెప్పలేదు అని ఎంత నచ్చ చెప్పినా సరే మార్టిన్ కోపంతో తన కొడుకుని బలంగా పక్కకు నెట్టేసి బయటికి వెళ్ళబోతాడు. కానీ ఇక్కడే ట్విస్ట్. బలంగా నెట్టడంతో మార్టిన్ కొడుకు తల ఊయలకి తగిలి గాయమయ్యి స్పాట్లోనే చనిపోతాడు. అది చూసిన మార్టిన్ కూడా షాక్ అయ్యి చాలా బాధపడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన తన భార్య అది చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తమ కొడుకు చావుకి కారణం నువ్వే అని మార్టిన్ని తిడుతూ తను కావాలని చేయలేదు అని ఎంత చెప్పినా సరే వినదు. ఇంకా నీలాంటి రాక్షసుడితో కలిసి ఉండలేను అని కొడుకు శవాన్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత కొడుకుని చంపిన కేసులో మార్టిన్కి శిక్ష పడి జైలు జీవితం అనుభవించి అలా కొన్ని సంవత్సరాలకి జైలు నుండి బయటికి వస్తాడు. ఇంకా తన భార్య కూడా తనని వదిలేసి ఉండడంతో ఇప్పుడు మార్టిన్ ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అప్పుడే మార్టిన్కి వరిందా అనే మహిళతో పరిచయం అవుతుంది. ఇక్కడే మనకు తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే వరిందా ఎవరో కాదు, పాల్ భార్యనే. నిజానికి మార్టిన్ సంగీతం క్లాసెస్ దగ్గరే అప్పుడే మార్టిన్ అండ్ వరిందాకి కొంచెం పరిచయం ఉంటుంది. ఇంకా ఇప్పుడు మార్టిన్ తన లైఫ్లో జరిగిందంతా వరిందాకి చెప్పగా అది విన్న వరిందా కూడా ఫీల్ అవుతుంది. అలా రోజు ఇద్దరు కలుస్తూ మరింత క్లోజ్ అవుతారు. ఒకరోజు వరిందా మార్టిన్తో నా భర్త పాల్ నన్ను మోసం చేస్తున్నాడు, నేను ఇంటి నుండి బయటికి వెళ్ళిన సమయంలో ఇంటికి పరాయి ఆడవారిని తీసుకొచ్చి వారితో ఎంజాయ్ చేస్తున్నాడు, అలాంటి వాడితో నేను ఇంకా ఉండలేకపోతున్నా, ఒకవేళ పాల్ నా జీవితంలో లేకపోయి ఉంటే నేను నిన్నే పెళ్లి చేసుకునేదానని అని చెప్పి బాధపడుతుంది. అది విన్న మార్టిన్కి వరిందా మీద ఇష్టం మొదలయ్యి పాల్ లేకపోతే వరిందా తనకే దక్కుతుందని ఆలోచించి ప్లాన్ ప్రకారం ఆ రోజు బీచ్లో కత్తితో పొడిచి తనని చంపేశాను అని చెప్తాడు. ఇంకా అర్జున్ అండ్ మార్టిన్ చెప్పిన కథలు విన్న సంతోష్కి అసలు ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో అర్థం కాక తల పట్టుకుంటాడు. ఇంకా అప్పుడే తన తమ్ముడిని చంపిన వాడిని చంపేందుకు డిఐజీ అలెక్స్ అక్కడికి రాగా సంతోష్ తనకి జరిగిందంతా చెప్పి పాల్ని చంపింది ఇద్దరిలో ఎవరో ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పగా దానికి అలెక్స్ పాల్ చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను ఈ ఇద్దరిని చంపడానికైనా వెనకాడను, ఈ ఇద్దరు పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకోవాలని చూస్తే ఎన్కౌంటర్ చేశాము అని ఫార్మాలిటీస్ అన్ని రెడీ చెయ్యి ఇద్దరిని చంపుతా అనడంతో అది విన్న ఇద్దరు ఫుల్గా భయపడిపోతారు. అప్పుడే అర్జున్ సార్ నేను నిజం చెప్తాను, నిజానికి పాల్ని నేను చంపలేదు, నేను చెప్పింది ఫేక్ స్టోరీ, పాల్ని చంపింది మార్టినే, మీరు తననే అడిగి ఎందుకు చంపాడో తెలుసుకోండి అంటాడు. దానికి మార్టిన్ అవును పాల్ని చంపింది నేనే, నాకు మళ్ళీ మళ్ళీ పాల్ని చంపాలని ఉంది అని కోపంతో రగిలిపోతాడు. అది విన్న అలెక్స్ పాల్ చావుకి కారణం మార్టిన్ అని కన్ఫర్మ్ అవడంతో తన గన్తో తనని షూట్ చేసి చంపేస్తాడు. ఇంకా తర్వాత సంతోష్ అర్జున్ని నిర్దోషిగా వదిలేసి పాల్ కేసు క్లోజ్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన సంతోష్కి మాత్రం పాల్ కేసులో ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. పాల్ని మార్టిన్ చంపి ఉంటే అర్జున్ ఎందుకు తను చంపినట్లు మొదట ఒప్పుకున్నాడు, అర్జున్ అండ్ మార్టిన్కి మధ్య ఏదో లింక్ ఉందని ఇద్దరు ఏదో నిజాన్ని దాస్తున్నారని డౌట్ వచ్చి ఆ నిజమేంటో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి పాల్ కేసుని మళ్ళీ అనఫీషియల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మార్టిన్ చనిపోయాక తన డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి చర్చి నుండి సిస్టర్ రోసీ వచ్చి డెడ్ బాడీ తీసుకెళ్లి అంత్యక్రియలు చేసింది అని తెలిసి రోసీకి మార్టిన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసి ఉండే ఛాన్స్ ఉందని అలా చర్చికి వెళ్ళి సిస్టర్ రోసీని కలిసి మార్టిన్ గురించి అడగ్గా దానికి రోసీ మార్టిన్ నాకు చాలా కాలంగా తెలుసు, ఒకరోజు తను జైలు నుండి తిరిగి వచ్చాక తన కొడుకు సమాధి దగ్గరే కూర్చొని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. అయితే మార్టిన్ని చూసిన రోసీ ఏం జరిగిందని అడగ్గా మార్టిన్ జరిగిందంతా తనకి చెప్పి ఉంటాడు. మార్టిన్ చెప్పింది విన్న రోసీ కూడా చాలా ఫీల్ అయ్యి ఇప్పుడు మార్టిన్కి ఎవ్వరూ లేరు అని ఆ రోజు నుండి మార్టిన్ని అక్కడే చర్చి ఫౌండేషన్లో ఉంటూ అక్కడి అనాథ పిల్లలకి పాటలు నేర్పిస్తూ ఉండమని చెప్పడంతో మార్టిన్ కూడా ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి పాటలు నేర్పిస్తూ వారితో కలిసి హ్యాపీగా ఉంటాడు. ఇంకా అక్కడి పిల్లలకి కూడా మార్టిన్ అంటే చాలా ఇష్టం ఏర్పడుతుంది. మార్టిన్కి కూడా ఆ పిల్లలే ప్రపంచంగా మారిపోతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే కొన్ని రోజులకి మేనేజ్మెంట్ నుండి డబ్బులు రాకపోవడంతో అక్కడి అనాథ పిల్లలకి ఫుడ్ పెట్టడానికి కూడా డబ్బు లేక ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతో రోసీ అండ్ మార్టిన్కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే మార్టిన్ వల్ల హత్య జరిగిందని తర్వాత ఇలా జరిగిపోయిందని రోసీ అంతా చెప్తుంది. సీన్ కట్ చేస్తే సంతోష్కి రోసీ నుండి ఎలాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో అదే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే
ఒక వ్యక్తి సంతోష్ దగ్గరికి వచ్చి, సార్ మీరు ఆ రోజు అర్జున్ అంటూ మార్టిన్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు కదా, అప్పుడు వారిద్దరూ సీక్రెట్గా మాట్లాడుకోవడం నేను విన్నాను, అది చాలా ఇంపార్టెంట్ విషయం, అది మీకు కూడా తెలియాలి అని వారు మాట్లాడుకున్నది చెప్తాడు. నిజానికి ఆ రోజు అర్జున్ మార్టిన్తో, మన ఇద్దరికీ తెలుసు పాల్ని చంపింది నేనే అని, మరి నువ్వెందుకు పాల్ హత్య కేసుని నీ మీద వేసుకుంటున్నావు అని అడగ్గా, దానికి మార్టిన్, నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నేను ఒంటరిని, కనీసం నువ్వైనా నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు అంటాడు. అప్పుడే మార్టిన్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, నిజానికి వరిందా మార్టిన్ని ఇష్టపడి ఉండదు. నిజానికి వరిందాకి తన భర్త పాల్ చాలా మంది అమ్మాయిలతో అఫైర్ పెట్టుకుని వారిని తన ఇంటికే తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు అని తెలిసాక, అలాంటి వాడితో ఇంకా కలిసి బ్రతకడం ఇష్టం లేక పాల్ని చంపాలి అని ఫిక్స్ అయ్యి తనకి తెలిసిన మార్టిన్కి పాల్ని చంపమని డీల్ ఇస్తుంది. అలా చేస్తే ఎంత డబ్బైనా ఇస్తాను అంటుంది. అది విన్న మార్టిన్కి అనాథ పిల్లలు డబ్బు లేక ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారు అని గుర్తొచ్చి వారి కోసం పాల్ని చంపుతాను అని, కానీ ఆ ఫౌండేషన్కి ఎవ్రీ మంత్ డొనేషన్ ఇస్తూ ఉండాలి అని డీల్ కూడా మాట్లాడతాడు. తర్వాత మార్టిన్ తను వెరిందాని పెళ్లి చేసుకోవడానికే పాల్ని చంపినట్లు సంతోష్కి ఫేక్ స్టోరీ చెప్పి ఉంటాడు. ఇంకా నిజానికి మార్టిన్ పాల్ని చంపడానికి ముందే అర్జున్ ఆ రోజు పాల్ని కత్తితో పొడిచి చంపి ఉంటాడు. అది చూసిన మార్టిన్ పాల్ని తను చంపినట్లు తెలిస్తేనే వరిందా అనాథ పిల్లల ఫౌండేషన్కి డబ్బు ఇస్తుంది అని పాల్ని తనే చంపినట్లు నింద తన మీద వేసుకుని ఉంటాడు. ఇంకా ఇప్పుడు అదే విషయం అర్జున్కి చెప్పడంతో మార్టిన్ తన కొడుకుని అనుకోకుండా చంపాడు, కానీ ఇప్పుడు ఎంతోమంది అనాథ పిల్లల జీవితాలు హ్యాపీగా ఉండడానికి ఇలా చేస్తున్నాడు అని, మార్టిన్ ఆశయం మంచిది అని, అందుకే అర్జున్ కూడా పాల్ని మార్టినే చంపినట్లు పోలీసులకి చెప్తాడు. ఇంకా అర్జున్ చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో అది నిజంగానే జరిగింది. దానివల్లే అర్జున్ పాల్ని చంపి ఉంటాడు. ఇంకా ఇప్పుడు అసలు నిజం తెలిసిన సంతోష్ మార్టిన్ చేసిన త్యాగానికి ఫిదా అయ్యి అలా అనాథ పిల్లల్ని చూడడానికి చర్చి దగ్గరికి వెళ్ళగా, అప్పటికే అర్జున్ అక్కడి అనాథ పిల్లలకి పాటలు నేర్పిస్తూ వారితో హ్యాపీగా గడుపుతూ ఆడిపిస్తూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు వరిందా కూడా డబ్బు డొనేట్ చేస్తూ ఉండడంతో అర్జున్ అక్కడి అనాథ పిల్లలతోనే ఉంటూ మార్టిన్ ప్లేస్ని రీప్లేస్ చేయడంతో అది చూసిన సంతోష్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇంకా ఈ కేసులో అర్జున్ని అరెస్ట్ చేస్తే మార్టిన్ ఆశయం దెబ్బతింటుంది అని అర్జున్ని కూడా అరెస్ట్ చేయకుండా ఈ కేసుని అలాగే క్లోజ్ చేస్తాడు. ఇంకా మూవీ ఎండింగ్లో సంతోష్ మళ్ళీ మొదటి హత్య అయిన బిపిన్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నట్లు చూపిస్తాడు. అసలు బిపిన్ని ఎవరు చంపారు, నిజంగానే సీరియల్ కిల్లర్ ఉన్నాడా, సీరియల్ కిల్లరే బిపిన్ని చంపాడా అని తెలియాలి అంటే పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.